ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పొడిలో ప్రజాగళం పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కూటమి ఏం చేయబోతుంది అనేది వెల్లడించనున్నారు. అయితే పొత్తు ఖరారైన తర్వాత మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా తొలిసారిగా సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బొప్పడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 225 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్లకు కేటాయించారు. 75 ఎకరాల్లో సభా వేదికతో పాటు వీఐపీలు, ప్రజలకు వేరువేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వైపు అత్యంత ప్రముఖుల కోసం గ్రీన్ రూమ్లు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 7 హెలీప్యాడ్లు నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్బీజీ తన ఆధీనంలో తీసుకుంది. బొప్పొడి వద్ద ఏర్పాటు చేస్తున్న జనగళం సభలో ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించనున్నారు. వారితో పాటు సభా వేదికపై 3 పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు అవకాశాన్ని కల్పించనున్నారు. ఒక్కో పార్టీ నుండి 10 మంది చొప్పున వేదికపై కూర్చోనున్నారు. మరోవైపు ఈ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేసేందుకు 3 పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, పశ్చిమ గోదావరి, నెల్లూరు, ఏలూరు జిల్లాల నుండి జన సమీకరణ చేయాలంటూ నిర్ణయించారు. రాష్ట్ర నలుమూలల నుండి మొత్తం 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణంలో 20 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సైతం ఏర్పాటయ్యాయి.